Hello friends, this is Venkat, Arithmetic Faculty, Inspire Academy. So today our topic is profit and loss. Already we are discussed 16 models in 2 classes. This is the third class and we will discuss in the third class from model 17 onwards. Okay. So మనం మొత్తంగా 16 మోడల్స్ 2 క్లాసెస్లో కవర్ చేశాము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చేసి 17th మోడల్ చూద్దామండి. ఇక్కడ ఈ 17th మోడల్ వచ్చేసి మనకు ఎక్కువగా ఆర్ఆర్బీలో అడగడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో కమ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. By selling 100x, a merchant got profit is cost price of 10x. Then find profit percentage. So ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. By selling 100x, a person got profit as cost price of 10x. Then find profit percentage. సో ఇక్కడ ఇదే క్వశ్చన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటమ్మా, ఇక్కడ మనకు ప్రాఫిట్ చూడండి, ప్రాఫిట్ ఈజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10x. ఒకవేళ ఇదే క్వశ్చన్ మనకు వచ్చి బై సెల్లింగ్ 100x, a merchant or a person got profit is selling price of 10x. Then find percentage of profit or gain. చూడండి ఇక్కడ రెండు క్వశ్చన్స్ డిఫరెన్స్. By selling 100x, a merchant got profit is cost price of 10x. Then find profit percentage. So ఇక్కడ cost price of 10x as a profit, and in this question selling price of 10x is a profit. సో ఒకవేళ ఈ విధంగా ఇచ్చినప్పుడు అమ్మా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10x ఇస్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తే సరిపోతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10x ఎంత అవుతుంది ప్రాఫిట్. ఇక్కడ మనకు ఇంకా మీకు డెప్త్గా అంటే షార్ట్ కట్ కాకుండా కాన్సెప్టే కావాలి అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 egg ఈజ్ 1 రూపీ అనుకోండి. సో ప్రాఫిట్ బికమ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10x అంటే 10 into 1 10 రూపీస్. ఆల్రెడీ we know ఫార్ములా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై CP into 100. సో ఆల్రెడీ ప్రాఫిట్ ఈజ్ 10 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 egg is 1 rupee. Then cost price of 100x is 100 rupees by 100 into 100, that is 10% profit percentage. సో ఇక్కడ మీకు చిన్న విషయం మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను షార్ట్ కట్స్ ఎందుకు చెప్పడం లేదంటే దాదాపు షార్ట్ కట్స్ ఫాలో అయ్యే వాళ్ళు 80% ఈ క్వశ్చన్ నందు 100% మిస్టేక్ చేస్తారు. ఏంటి ఆ మిస్టేక్ అంటే సార్, సో 10/100 వేస్తారు చెప్పేస్తారు. సో ప్రాఫిట్ ఈజ్ అమ్నే x 10x బై టోటల్ సెల్లింగ్ x అన్ని 100x ఇంటూ 100 వేసేస్తారు. కానీ ఒకవేళ ఇదే క్వశ్చన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10x ఇచ్చాడు అనుకోండి, మీకు ఇచ్చిన ఆప్షన్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్లో ఈ ఆన్సర్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10x వచ్చినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ 10% కరెక్ట్, బట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10x ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రము మనకు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. కానీ ఆప్షన్లో మాత్రం దీని ఆన్సర్ కూడా ఉంటుంది. అండ్ 80% స్టూడెంట్స్ దే విల్ గివ్ దిస్ ఓన్లీ ఆన్సర్, ఓన్లీ షార్ట్ కట్స్ ఫాలో అయితే మాత్రం. సో ఇక్కడ మీరు ఈ మెథడ్ నందు మాత్రము 100% షార్ట్ కట్ ఫాలో అయితే మాత్రం 100% మిస్టేక్ జరుగుతుందండి. దెర్ ఈజ్ నో డౌట్. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఈ మెథడ్లో షార్ట్ కట్ ఫాలో అయిన వాళ్ళు 100% మిస్టేక్ చేస్తారు. బెటర్ టు లెర్న్ కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10x.
So let's take selling price of one egg 1 rupee. So profit become selling price of 10x. Selling price of 10x is 10 rupees. So profit become selling price of 10x is 10 rupees. So already we know formula profit percentage is equal to profit by cost price into 100. So already we know profit 10 by into cost price we don't know. So ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాస్ట్ ప్రైస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100x 100 రూపీస్. జాగ్రత్త తినడం ఇప్పుడు. సో నా దగ్గర 100x ఉన్నాయి. సో ఒక ఎగ్ను 1 రూపీ లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్ని 1 రూపీ లెక్క అంటే ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 egg ఇస్ 1 రూపీ. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100x 100 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100x ఇస్ 100 రూపీస్. అంటే ఈ 100xని నేను 100 రూపీస్కి అమ్ముతే, జాగ్రత్త పాయింట్ ఇక్కడ, ఈ 100xని 100 రూపీస్కి అమ్ముతే నాకు 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. జాగ్రత్త ఇక్కడ మెయిన్ ఇది కాస్ట్ ప్రైస్ అనేది ఇంపార్టెంట్ అండి. 100xని 100 రూపీస్కి అమ్మితే నాకు 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే సార్ 90 రూపీస్. దీని యొక్క కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100x వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే 90 రూపీస్. సో 90. సో 0 విల్ బి క్యాన్సిల్ 11 1/9%. సో మీకు ఇంకోటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మాత్రము కంపల్సరీ ఆప్షన్లో 2 ఉంటాయి. ఒకటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎ ప్రాఫిట్ వచ్చినప్పుడు వచ్చే ఆన్సర్ అంటే ఇక్కడ ఉంది, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ వచ్చే ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది. సో 80% మెంబర్స్ ఇది ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ ఆన్సర్ మాకు కరెక్ట్ ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్ 11 1/9%. అదేవిధంగా ఈ మోడల్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఏ క్లాత్ మర్చెంట్ బై సెల్లింగ్ 40 meters క్లాత్ ఈ గాట్ ప్రాఫిట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 meters. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి అమ్మా, ఏ మర్చెంట్ సోల్డ్ 40 meters క్లాత్, ఈ గాట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 meters క్లాత్ ఈజ్ ఏ ప్రాఫిట్. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ అంటే ఇక్కడ 10 meters యొక్క క్లాత్ ప్రైస్, 10 meters యొక్క క్లాత్ ప్రైస్. సో ఈ విధంగా వచ్చినప్పుడు నో ప్రాబ్లం, మనకు వర్రీగా అవసరం లేదు. సో యాజ్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ యాజ్ అ ప్రాఫిట్ 40, హౌ మెనీ మీటర్స్ బై సోల్డ్ 40 into 100. 0 విల్ బి క్యాన్సిల్, 4 1 జా 4 25%. ఒకవేళ ఇదే క్వశ్చను బై సెల్లింగ్ 40 meters a merchant got selling price of 10 meters cloth as a profit. Then find ప్రాఫిట్ పర్సెంట్. ఈ విధంగా అడిగితే మాత్రం 100% అమ్మా దీనికి వచ్చే ఆన్సర్. అంటే ఆప్షన్లో మీకు ఇది కూడా ఉంటుంది, 25%, 33 1/3%, సి 16 2/3%, డి నన్. ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్స్ యాజ్ ఎ ప్రాఫిట్ వస్తే డైరెక్ట్ వాల్యూస్ తీసేసుకొని నో ప్రాబ్లం. కానీ ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 10 meters క్లాత్ యాజ్ అ ప్రాఫిట్ అన్నాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వచ్చినప్పుడు మా ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ముందు ప్రాబ్లం చెప్పుకున్నాము. 1 meter సెల్లింగ్ ప్రైస్ 1 రూపీ అనుకుంటే, 1 meter సెల్లింగ్ ప్రైస్ 1 meter అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 meters ఈజ్ 10 రూపీస్. సో ఇంటూ 100. మనకి ఇక్కడ సిపి ఇంపార్టెంట్, కాస్ట్ ప్రైస్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఒకటి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 1 meterకి 1 రూపీ అనుకుందాము, 1 meterకి. ఆ విధంగా అనుకున్నప్పుడు 40 metersకి ఎంత అవుతుందంటే 40 రూపీస్. అంటే ఒక 40 meters క్లాత్ని 40 రూపీస్కి అమ్మడం వల్ల నాకు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 40 meters క్లాత్ని 40 రూపీస్కి అమ్మడం వల్ల నాకు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే నేను దాని మీద ఎంత కాస్ట్ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ చేశానంటే 30 రూపీస్ ఓన్లీ. సో 0 33 1/3%. ప్రాఫిట్ అండ్లో
17th model completed and now model 18. Model 18. So model 18 చూసినట్లయితే a person in his goods 3/5 sold at 10% loss. Remaining goods how much percentage must he be sold to get a 10% profit on all the articles? So ఇక్కడ a merchant sold in his goods 3/5 at 10% loss. So remaining goods how much percentage must be sold to get a overall 10% profit? ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 3/5 articles sold at 10% loss. So remaining goods how much percentage must be sold to get overall 10% profit అన్నారు. 10% ప్రాఫిట్. జాగ్రత్త ఏంటండి, ఇక్కడ ఆర్ఎస్ఐ ప్రకారం మనకు అవసరం లేదు, షార్ట్కట్లోనే చూద్దాం. ఇంతకుముందు మోడల్లో మనం చెప్పుకున్నట్టు డినామినేటర్ వచ్చేసి 3/5లో డినామినేటర్ వచ్చేసి 5. ఇది టోటల్ ఆర్టికల్స్ని ఇండికేట్ చేస్తుంది. షార్ట్కట్లోనండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 పెన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. సో ఈచ్ మార్కర్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. ఈచ్ మార్కర్ కాస్ట్ ప్రైస్ ఇస్ 100 రూపీస్. 100 200 300 400 500 అంటే ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 మార్కర్స్ ఈజ్ 500 రూపీస్. అంటే ఇక్కడ ఇవే అనుకుందాం కొద్దిసేపు. ప్రతి దాంట్లో ఒక మార్కర్ ఉంది. 1 2 3 4 5. సో దీని యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ 100 రూపీస్ 100 రూపీస్ 100 రూపీస్ 100 రూపీస్ టోటల్ ఈజ్ 500 రూపీస్. అంటే ఇక్కడ నేను ప్రతి మార్కర్ని 100 రూపీస్ లెక్కన తీసుకున్నాను. సో ఈ ఓవరాల్గా ఈ 5 మార్కర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 500 రూపీస్. అయితే ఈ 5 మార్కర్స్ని నేను అమ్ముతే నాకు 10% ప్రాఫిట్ రావాలి. అంటే ఈ 5 మార్కర్స్ని నేను అమ్మితే 10% ప్రాఫిట్ రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు 500లో 10%, 500లో 10% అంటే 50 రూపీస్ ప్రాఫిట్ రావాలి. అంటే ఇప్పుడు 50 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే నేను ఈ 5 మార్కర్లను 550 రూపీస్కి అమ్మాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 మార్కర్స్, ఇది కాస్ట్ ప్రైస్ అండి. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 మార్కర్స్ ఎంత ఉండాలంటే మనకు 550 రూపీస్ రావాలి. ఎందుకంటే 500 నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, అందులో 10% ప్రాఫిట్, ఓవరాల్గా 10 అంటే 50 రూపీస్ నాకు ప్రాఫిట్ కావాలి. బై ఇక్కడ ఏమైందంటే ఈ 3 మార్కర్స్ ఉన్నాయి. అంటే 3/5 ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎట్ 10% లాస్. అంటే ఈ 3 మార్కర్స్ ఉన్నాయి, 10% లాస్కి అమ్మాడు. అంటే ఈచ్ వన్ ఎంతకు అమ్మాడు? 90 అండ్ 90 అండ్ 90. అంటే ఒకటి 10 రూపీస్ లాస్, ఇక్కడ 10 రూపీస్ లాస్, అండ్ ఇక్కడ కూడా మనకి 10 రూపీస్ లాస్. మనకి 5 మార్కర్స్ అమ్ముతే ఎంత రావాలంటే 550 రావాలి. మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 270 మాత్రమే వచ్చేసింది. 270 మాత్రమే వచ్చేసింది. అంటే ఇక్కడ ఇంకా మనకి ఎంత రావాలంటే సార్ 270 మనకి ఇక్కడ వచ్చేసింది. అక్కడ మొత్తంగా 550 రూపీస్ కావాలి. అంటే 550 నుంచి 270 తీసేయండి. సో ఎంత వస్తుందంటే 0 8 2 280 రూపీస్ రావాలి. అంటే ఇక్కడ మనకు 550 రూపీస్ రావాలండి అన్ని పెన్నుస్ అమ్మితే. కానీ మనకు వచ్చింది 3 పెన్నులు అమ్మాం. 3/5 సోల్డ్ ఎట్ 10% లాస్. అంటే 90 అమ్మాం, 270 వచ్చింది. సో రిమైనింగ్ పెన్స్ ఉన్నాయే, ఆ రిమైనింగ్ పెన్స్ని ఎంతకు అమ్మితే మనకు 550 రూపీస్ వస్తుంది అని అడిగాడు. అంటే ఈ రిమైనింగ్ 2 పెన్స్ని ఎంతకు అమ్మాలంటే సార్ 280 రూపీస్కి అమ్మాలి. సో 280 రూపీస్కి అమ్మినప్పుడు అంటే 280 రూపీస్కి అమ్మాలి. రెండింటి 280కి అమ్మాలి. అంటే ఒక్కొక్కటి ఎంత పడుతుంది అంటే సార్ 140 రూపీస్కి అమ్మాలి. చూడండి ఇప్పుడు 90 + 90 + 90 270 అండ్ 140 280 మొత్తంగా ఎంత వచ్చింది? 550 వచ్చింది. అంటే 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. అంటే మిగిలిన 2 పెన్స్ ఉన్నాయే, మిగిలిన 2 పెన్స్ ఎంతకు అమ్మాము? 140కి అమ్మాము. అంటే ఒకటి ఎంత ఎక్కువ చేసి అమ్మాము? 40 రూపీస్ ఎక్కువ అమ్మాము. అంటే 100 రూపీస్ 140కి అమ్మామంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మామంటే సార్ రిమైనింగ్ 2 గూడ్స్ ఆర్ 40% ప్రాఫిట్కి అమ్మాము. అయితే ఇక్కడ మీకు షార్ట్కట్ కావాలనుకుంటే మాస్టారు, ఇది కాన్సెప్ట్గా మీకు ఈజీగా అర్థం కావాలని, సో ఇక్కడ షార్ట్కట్లో చూడండి
1 2 3 4 5 articles. So cost price of one article is 100 rupees. So cost price of 5 articles is 500 rupees. So cost price of one article is 100, cost price of 5 articles is 500 rupees. Okay, is it okay? మనకు 5% సో 10% ప్రాఫిట్ కావాలి అంటే 500 10% ప్రాఫిట్ అంటే ఎంత 50 రూపీస్ 50 రూపీస్ ప్రాఫిట్ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనము 3 ఆర్టికల్స్ సోల్డ్ ఎట్ 10% లాస్ అంటే ఇక్కడ 10 రూపీస్ లాస్, ఇక్కడ 10 రూపీస్ లాస్, ఇక్కడ 10 రూపీస్ లాస్, మొత్తం ఎంత లాస్ వస్తుందంటే 30 రూపీస్ లాస్. 3 ఆర్టికల్స్ మీద మనకు 30 రూపీస్ లాస్ వస్తుంది. అంటే అక్కడ లాస్ ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ మొత్తం ఎంత అవుతుందంటే 80 రూపీస్. అంటే ఇక్కడ వచ్చిన లాసు మనకు కావాల్సిన 50 రూపీస్ ప్రాఫిట్, మొత్తంగా 80 రూపీస్ దేని మీద ఎలా తీయాలంటే సార్ మనం మిగిలిన 2 ఆర్టికల్స్ మీద తీయాలి. అంటే 50 రూపాయల లాభము ఇక్కడ వచ్చిన నష్టము మొత్తం కలిపి ఈ 2 ఆర్టికల్స్ మీద మనం ఎలా తీయాలండి అంటే ప్రాఫిట్ 50 లాస్ 30 రూపీస్ రెండింటిని కలిపి బై 2 చేయండి, ఎందుకంటే 2 ఆర్టికల్స్ కదా. సో 40 అంటే ఒక్కొక్క ఆర్టికల్ మీద మనకు 40 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, దట్ ఈస్ 40% ఆఫ్ ప్రాఫిట్. సింపుల్ అయిపోతుంది ఒకటి స్టెప్లో. ఇది మీకు ఏమైనా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇచ్చాను, ఎట్ ద సేమ్ టైం షార్ట్ కట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సోల్డ్ 4/7 ఆఫ్ ఆర్టికల్స్ ఎట్ 20% లాస్. సో రిమైనింగ్ గూడ్స్ how much percentage must be sold to get a profit 15% overall. 4/7 at 20% లాస్. మనకు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత ఉండాలి 7 గూడ్స్ మీద ప్రాఫిట్ ఎంత ఉండాలంటే 15% ప్రాఫిట్ ఉండాలి 7 గూడ్స్ మీద. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టోటల్ గూడ్స్ 1 2 3 4 5 6 7. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఈజ్ 100 రూపీస్ అనుకుందాము. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఈజ్ 100. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 ఆర్టికల్స్ ఈజ్ 700 రూపీస్. మనకి ఇందులో 4 ఆర్టికల్స్ సోల్డ్ ఎట్ 20% లాస్ అంటే ఒక్కొక్క ఆర్టికల్ మీద లాస్ ఎంత వస్తుందంటే 20 రూపీస్ 20 రూపీస్ 20 రూపీస్ 20 రూపీస్ లాస్. కానీ మనం మొత్తంగా ప్రాఫిట్ ఎంత రావాలంటే మనకి ఇక్కడ 700లో 15% ప్రాఫిట్ రావాలి. ఎందుకు 700లో 15% అంటే ఓవరాల్గా 15% ప్రాఫిట్ కావాలి. అంటే ఇందులో మనకు వచ్చేసి ఎంత పడుతుందంటే సార్ 105 రూపీస్ ప్రాఫిట్ కావాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ బికమ్ ఎంత కావాలంటే 805 రూపీస్ కావాలి. ఎందుకంటే ఇందులో 10% అంటే 70 ప్లస్ 35 105 అంటే 105 రూపీస్ ప్రాఫిట్ కావాలి. అంటే ప్రాఫిట్ అక్కడ 105 రూపీస్ ప్రాఫిట్ ఓవరాల్ ప్రాఫిట్. అయితే ఇక్కడ మనకు లాస్ ఎంత వచ్చిందంటే 20 80 రూపీస్ లాస్ ప్లస్ 105 రూపీస్ ప్రాఫిట్ కావాలి. ఇది మొత్తంగా ఎన్ని డివైజెస్ మీద తీసుకురావాలి. సో అందులో ఆల్రెడీ 4 ఆర్టికల్స్ ఈజ్ ఓవర్, రిమైనింగ్ హౌ మెనీ ఆర్టికల్స్ ఈజ్ దేర్ 3 ఆర్టికల్స్. సో 185/3 185/3 అందులో వచ్చేసి మనకు ఎంత పడుతుందంటే ఇక్కడ 3 1 జా 3 6 జా అండ్ 1 జా 2 ఉంటుంది 0.66%. అంటే ఈ రిమైనింగ్ 3 గూడ్స్ ఒకటి ఎంత కమ్మాలంటే సార్ 61.66% కమ్మాలి. సో మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్. మోడల్ 19లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు 2013 వరకు అడగడం జరిగింది మోడల్ 19 నుంచి. కానీ గత అంటే 2013 తర్వాత నుండి లాస్ట్ ఇయర్ 2019 వరకు మధ్యకాలంలో ఎప్పుడూ అడగలేదండి. మధ్యలో ఎప్పుడు అడగలేదు అంటే దాదాపు 7 ఇయర్స్లో ఎప్పుడు అడగలేదు. కాకుండా 2013 తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2020లో ఎస్ఐ జనవరి ప్రిలిమ్స్లో మెయిన్స్లోనూ అడగడం జరిగింది. సో ఈ మోడల్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత అడగడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏంటి మోడల్ అనేది. ఏ క్లాక్ వాజ్ సోల్డ్ ఫర్ 144 రూపీస్. ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్స్. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ కండి బెటర్ టు గో బై ఆప్షన్స్. ఏ క్లాక్ is sold for 144 rupees. A person got certain profit.
a person got certain profit, it is numerically equal to cost price, then find cost price. So option A 72, 70, 60, none. A clock is sold for 144 rupees. A person got certain profit. It is numerically equal to cost price. Then find the cost price. And ఇక్కడ ఆప్షన్ ఏ చూద్దాము. సో మనకైతే నేను ఉన్నమాట చెప్పేస్తున్నా, ఆప్షన్ ఏనే ఆన్సర్ అండి ఇక్కడ. దానికంటే ముందు చూద్దాము. సో కాస్ట్ ప్రైస్ 70 అనుకుందాము, అండ్ ప్రాఫిట్ ఈజ్ 70లో 70%. వై? బికాజ్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ బోత్ ఆర్ సేమ్. సో కాస్ట్ ప్రైస్ 70, ప్రాఫిట్ పర్సెంటేజ్ 70% అనుకుంటే 70లో 70% 49. సో దట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 119 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో మనకు సెట్ కాలేదు. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ 80 రూపీస్ అనుకోండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ 80లో 80% 64. కాస్ట్ ప్రైస్ ఇస్ 80 అండ్ ప్రాఫిట్ ఈజ్ 64. దెన్ సెల్లింగ్ ప్రైస్ బికమ్ 80 ప్లస్ 64 144 రూపీస్. సో 144 రూపీస్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 80. కాస్ట్ ప్రైస్ బికమ్ 80 రూపీస్. ఎట్ ద సేమ్ టైమ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆల్సో 80% ఓన్లీ. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. బట్ ఆర్ఆర్బీలో అండ్ బ్యాంకింగ్లో ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి. అదేవిధంగా ఈ మోడల్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఏ మర్చెంట్ సోల్డ్ ఆర్టికల్ 75 రూపీస్, ఈ గాట్ సర్టెన్ ప్రాఫిట్, దిస్ ప్రాఫిట్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్, దెన్ ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్స్. ఏ పర్సన్ ఆర్ ఏ మర్చెంట్ sold a article 75 rupees. A person got certain profit. It is numerically equal to, options తీసుకుందాము, 30, 40, 50, 60. సో ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ న్యూమరికల్ ఈక్వల్. సో 30 ప్లస్ 30లో 30% 39 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ కాదు. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ 40 అనుకుందాం, 40 ప్లస్ 40లో 40% 56 రూపీస్ కాదు. అదేవిధంగా 50% చేద్దాము, 50 కాస్ట్ ప్రైస్ అనుకుందాము అండ్ 50లో 50% 25 ప్లస్ 50 75 రూపీస్. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్లో ఇది మన థర్డ్ క్లాస్ అండి. మరి థర్డ్ క్లాస్లో 20th మోడల్ కూడా చూద్దాము. 20th మొత్తంగా మనకు 35 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది 20 మోడలు అండ్ రిమైనింగ్ మోడల్స్ కూడా ఈ క్లాస్ నుంచి కంటిన్యూ చేసేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోయాక మీకు 2010 నుండి 2019 అంటే లాస్ట్ ఇయర్ వరకు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమ్స్ తెలంగాణ ఏపీ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ మోడల్లో మనకు ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ గెట్ profit 20% by selling an article for certain price. Okay, if he sells same article half of the first selling price, then find loss or gain how much percentage. Wow, super question. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఎవరో కాదండి, నేనే ఉన్నానండి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉందే, ఈ ఆర్టికల్ని సమ్ సర్టన్ ప్రైస్కి నేను అమ్మేశాను. సో వి డోంట్ నో సెల్లింగ్ ప్రైస్ బికమ్. సో సర్టన్ ప్రైస్కి అమ్మినప్పుడు అట నాకు 20% ప్రాఫిట్ వచ్చేసింది. ఒకవేళ ఇది ఫస్ట్ అమ్మాను కదా, ఎంతకు అమ్మానో వి డోంట్ నో. ఫస్ట్ అమ్మినలో సగం ధరకే, అంటే ఫస్ట్ అమ్మిన ధరలో సగం, హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్, అంటే ఫస్ట్ అమ్మిన ధరలో సగం ప్రైస్కి అమ్మితే నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా ఎంత? సో దిస్ ఇస్ ద అవర్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు
ఫస్ట్ అమ్మామే ఇది ఫస్ట్ అమ్మింది ఇది అనుకుందాం, ఫస్ట్ ఇంత అమౌంట్కి అమ్మాం, ఈజీగా అయిపోతుందండి. సో ఫస్ట్ ఎంతకు అమ్మామో తెలియదండి, సో ఇంత అమౌంట్కి అమ్మాం అంటే ఫస్ట్ అమ్మినప్పుడు ఎంత వచ్చింది మనకంటే 20% ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ బికమ్ 120%. 120%. సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ బికమ్ 120%. అంటే ఇది మొత్తం ఎంత అంటే ఇది 120% వాల్యూ. మరి ఇందులో సగానికి అమ్మాము అంటే 120%లో సగానికి అమ్మాము అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఎంత 120% అంటే 60% అంటే ఇందులో సగానికి అమ్మాము కదా, సో సగానికి అమ్మేసాం అంటే సెకండ్ సార్ అమ్మామే. ఇఫ్ ఈ సెల్స్ హాఫ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అంటే 60%కి అమ్మాము అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ అది తెలిసిపోతుంది. ఎంత లాస్ వస్తుందంటే 40% లాస్ వస్తుంది. So when we are sold that article half of the selling price, we got 40% loss. అదేవిధంగా ఈ మోడల్ మరొక క్వశ్చన్ ఏంటంటే సార్, if an article sold for 3/4 of first selling price, you get loss 10%. If we sold original selling price, then find the gain or loss how much percent. Yes, this question came last 2 years back. So if an article is sold for 3/4 of first selling price, it got 10% loss. If we sold original selling price, how much percentage profit will get? Yes, ఇక్కడ చూడండి 3/4 ఉంది. సో నేను 4 parts చూస్తున్నాను ఇక్కడ 1 2 3 4. సో 4 parts become first selling price, original selling price. 4 parts become original selling price. This is the second selling price, decreasing 3 parts. సో 3/4 కమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది. 3/4 కమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మినట్టు సార్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము 10% లాస్ వచ్చిందంటే 90% సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్. ఒకవేళ 20% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ 80%. మరి ఇక్కడ 10% లాస్ వచ్చింది ఎప్పుడు 3 parts కమ్మినప్పుడు. 3 parts కమ్మినప్పుడు 10% లాస్ వచ్చిందంటే 3 parts బికమ్ 90%. అంటే ఈచ్ పార్ట్ 30 ఆటోమేటిక్గా ఇది కూడా 30. 4 parts కమ్మినప్పుడు ఎంత అవుతుందంటే 120% అవుతుంది. సో 20% ప్రాఫిట్ ఒరిజినల్ ప్రైస్ కమ్మినప్పుడు. లేదు ఇంకా మీకు షార్ట్ కట్ కావాలనుకుంటే మాత్రం 3/4. సో 3 parts కమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది అంటే 90%. సో 3 parts is equal 90% అయితే 1 part become 30%. సో 4 parts become 120%. సో 20% ప్రాఫిట్. ఇంకా ఈజీ కావాలనుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ 20% అమ్మా ఇన్ దిస్ క్వశ్చన్. మోడల్ నెంబర్ 21. ఈ మోడల్ నెంబర్ 21లో ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బైస్ 1000 kgs of sugar. In that some sugar is sold at 8% profit and the remaining sugar sold at 18% profit. In the overall business he gains 14% profit. Then find quantity of sugar must be sold 8% profit. Okay. Yes, a merchant buys 1000 kgs of sugar. So in the 1000 kgs. So in that some quantity, we don't know how much quantity. Some quantity sold at 8% profit and the remaining quantity sold at 18% profit. But in the overall business, it got 14% as a profit. So then find how much quantity must be sold at 8% profit. Okay. సో ఈ విధంగా వచ్చిన క్వశ్చన్స్ని మనము బెటర్ టు అలిగేషన్ మెథడ్లో చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఇది మొత్తంగా 1000 kgs షుగర్. సో ఇందులో సమ్ క్వాంటిటీ వచ్చేసి 8% ప్రాఫిట్ ఇచ్చాడు, రిమైనింగ్ వచ్చేసి 18% ప్రాఫిట్కి వచ్చాడు. ఈ ఓవరాల్గా అంటే ఈ రెండింటి మీద కలిపి మనకి ఎంత వచ్చిందంటే 14% ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకు, హౌ మచ్ పర్సెంటేజ్ క్వాంటిటీ మస్ట్ బి సోల్డ్ ఎట్ 8% ప్రాఫిట్. సో దీన్ని అలిగేషన్ మెథడ్లో ఈజీగా వీ కెన్ సాల్వ్. సో 8% ప్రాఫిట్కి ఒకటి ఇచ్చాడు,
ఎట్ ద సేమ్ టైం 18% ప్రాఫిట్కి ఒకటి సోల్డ్ చేశాడు రిమైనింగ్ క్వాంటిటీ. సో రెండింటి మీద కలిపి మనకు ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే 14%. సీ ద డిఫరెన్స్ హియర్. సో ఇక్కడ 4 అండ్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 6. రేషియో బికమ్ 2:3. మనకు కావాల్సింది 8% ప్రాఫిట్కి ఎంత ఇచ్చాడు అనేది కదా. సో మొత్తం 1000 kgs షుగర్ని ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయండి. సమ్ ఆఫ్ ది రేషియో 5 × 2. సో 400 kgs రిక్వైర్డ్ ఆన్సర్. ఒకవేళ 18% ప్రాఫిట్కి ఎంత క్వాంటిటీస్ అమ్మాడు అంటే మాత్రం ఇక్కడ 3 వేసేయండి. 18% 600 kgs వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు 8% ప్రాఫిట్కి ఇచ్చింది. ఒకవేళ 18% కూడా చూద్దాము. 1000/5. సో 18% × 3 600 kgs. ఇది వచ్చేసి మనకు 18% ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎలిగేషన్ మెథడ్ అండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ డీలర్ బాయ్స్ cow and its calf 30,000 and cow is sold for 20% profit and calf is sold for 10% loss. In the whole business he earns 2% as a profit. Then find the cost price of cow. Okay. This question also 7 maybe 6 years back బాగా అడగడం జరిగిందండి. 6 years back. దట్ మీన్స్ 2014లో ఎస్ఏ కానిస్టేబుల్లో అండ్ ఆర్ఆర్బీలో బాగా అడగడం జరిగింది. అయితే ఇక్కడ కౌ కాఫ్ వచ్చేసి 30,000. అంటే ఇక్కడ కౌని కాఫ్ని అంటే ఆవును దూడని కలిపి 30,000 తీసుకున్నాడండి. బట్ దేనికి ఎంత పెట్టాడో మనకు తెలియదు. అంటే ఈ 30,000 రూపాయలలో కౌకి ఎంత అండ్ కాఫ్కి ఎంత మనకు తెలియదు. బట్ ఆఫ్టర్ ఈ సోల్డ్ కౌ ఎట్ 20% ప్రాఫిట్. కౌ ఎట్ 20% అంటే 120% అండ్ కాఫ్ ఎట్ సోల్డ్ ఎట్ 10% లెస్ అంటే 90%. బట్ కౌ మీద కాఫ్ మీద మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 2% ప్రాఫిట్ వచ్చేసింది ఓవరాల్గా. సో ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ 2. సో 1 or 2. సీ ద డిఫరెన్స్ హియర్ 12 18 డిఫరెన్స్ అండి. సో 120 - 1 or 2 18 1 or 2 90 12. రేషియో బికమ్ లేదు. రేషియో బికమ్ మీకు అవసరం లేదనుకుంటే ఒకటే చిన్న ట్రిక్ ఇక్కడ. సో 12 18 ఎంత అవుతుందంటే 30 అవుతుంది. 12 18 ఎంత అవుతుందంటే 30 అవుతుంది. మనకు కావాల్సిన ఎంత 30,000. 1 2 1 2 ఎంత అయింది 3,000. అగైన్ 0 0. అంటే కౌ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12,000 అవుతుంది. కాఫ్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 18,000 అవుతుంది. లేదు సార్ మేము రేషియో ప్రకారం వెళ్ళిపోతుంటే దట్ ఈస్ యువర్ విష్. డిఫరెన్స్ ఈజ్ 12, 18 వచ్చేసింది. సో రేషియో అవుతుంది ఇక్కడ 6 2 6 3. సో మన కౌ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ కౌ ఈజ్ ఈక్వల్ టు 30,000ని మనం మొత్తంగా 5 parts చేయాలి. 5 parts చేసి అందులో 2 parts బిలాంగ్స్ టు కౌ. 12,000. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అదేవిధంగా ఈ మోడల్ 21లో ఇంకొక ప్రాబ్లం ఉందండి. అది మనకు అలిగేషన్ మెథడ్లో చూద్దాము. రేషియో ప్రపోర్షన్లో కూడా అడగడం జరుగుతుంది. ఏంటంటే ఏ డీలర్ హ్యావ్ 2 kinds ఆఫ్ రైసెస్ kg 24, 40 rupees. ఎట్ వాట్ రేషియో షుడ్ బి మిక్స్డ్ ఎట్ kg 30 rupees. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 types ఆఫ్ రైసెస్ ఉంది 24, 40. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే 30 rupees వస్తాయి అంటున్నాడు. సో సేమ్ అలిగేషన్ మెథడ్లో చూసినట్లయితే 24 40 30. సో అలిగేషన్ మెథడ్ అండి దీన్ని కూడా. డిఫరెన్స్ బికమ్ 6, డిఫరెన్స్ బికమ్ 10. సో రేషియో బికమ్ 5:3 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 2 kinds ఆఫ్ రైస్ మనము 5:3 నిష్పత్తిలో మిక్స్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 rupees రైస్ విల్ బి ఫార్మ్డ్. అంటే మీకు ఇక్కడ ఇంకా క్లుప్తంగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చిన్న లాజిక్. నేను దగ్గరలో ఉన్న రీటైలర్ షాప్కి వెళ్ళాను. రీటైలర్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు ఒక మెట్రో ఉంటుంది, బిగ్ బజార్ ఉంటుంది. ఒక మెట్రోకి వెళ్ళాను అనుకుందామండి, లేదంటే డీమార్ట్కి వెళ్ళాను అనుకున్నాను.
మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం ఎంటర్ అయినప్పుడు ఈ విధంగా పెట్టేస్తుంటారు. ఓకే, రైస్ ఏం రైస్ మనకు తెలియదు, రైస్. సో ఇదంతా 24 రూపీస్ అని పెట్టేస్తుంటారు ఈ విధంగా. ఇదంతా అంటే మనకు 40 రూపీస్. యాక్చువల్లీ దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి, డెప్త్గా వెళ్ళాలంటే మాత్రం వినడిజ్జా. ఇక్కడ ఈ విధంగా పెట్టేశారు రైస్ 24, రైస్ 40 రూపీస్ అనేది. అంటే ఇక్కడ ఏంటంటే ఇది క్వాలిటీ తక్కువ ఉంటుంది, ఇది క్వాలిటీ బాగుంటుంది కంపేర్ చేస్తే. ఎందుకంటే డిపెండ్ ఆన్ కాస్ట్ ప్రైజెస్. సో ఇది లెస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి క్వాలిటీ తక్కువ, ఓకే, ఇది మోర్ కాస్ట్ ప్రైస్ కాబట్టి క్వాలిటీ ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపితే మనకు 30 రూపీస్ వస్తుంది అంటున్నాడు. ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మనం ఏ రేషియోలో కలుపుతాము అంటే 5:3లో కలిపితే 30 రూపీస్ వస్తుంది. 5:3 అంటే దీని అర్థం ఏంటంటే, నేను మెట్రోకి వెళ్ళాను, సో ఇవి 5 kgs తీసుకున్నాను, ఇవి 5 kgs తీసుకున్నాను అంటే 24 5 120 రూపీస్ పేడ్. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా 3 kgs తీసుకున్నాను, 3 kgs అంటే 40 × 3 120 రూపీస్ పేడ్, టోటల్ 240 రూపీస్ పే చేశాను. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాక ఈ రెండింటిని మిక్స్ చేశాను అంటే మొత్తం 8 kgs అయింది. 5 + 3 8 kgs మిక్స్ చేశాను. మిక్స్ చేసాక 8 kgsని 30 రూపీస్ ఏమిటి అమ్మితే ఎంత వస్తుందంటే 8 × 30 240 వస్తుంది. అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ లాస్ ఏముండదు. అంటే జస్ట్ మేము ఏం చేసామంటే ఇక్కడ 24ని 40 రూపీస్ రైస్ని రెండింటిని కలిపి 30 రూపీస్ రైస్ చేసామండి. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, కాకుండా ఇదే క్వశ్చన్ కొంచెం మాడిఫై చేసి ఇచ్చారు. సో అప్పుడు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ మిస్టేకే చేశారండి. ఏ మిస్టేక్ చేశారని నేను నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ మొత్తంగా 8 kgsని 30 రూపీస్ అమ్మినా 240 వస్తుంది. నేను తీసుకొచ్చింది కూడా 240, అంటే ఇక్కడ ప్రాఫిట్ ఉండదు, లాస్ కూడా ఉండదు. ఇప్పుడు చెప్పే నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. అండ్ చెప్పాను 80% స్టూడెంట్స్ 100% మిస్టేక్ చేస్తారు. 80% స్టూడెంట్స్ 100% మిస్టేక్ చేస్తారు. లాజిక్ బాగుందండి, రైట్. ఈ 21 మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదా, అదేంటో చూద్దాము. ఏ షాప్ కీపర్ బాయ్స్ 2 coins ఆఫ్ రైసెస్ ఈచ్ kg 32,60 and at what ratio should be mixed and sold get 20% profit per kg 50 rupees. This question is very important అండి. సో ఇక్కడ మనకు 25% ప్రాఫిట్ కావాలి అంటున్నాడు. బై సెల్లింగ్ 25% ప్రాఫిట్ కావాలి. ఎంత అమ్మేస్తుంటే 50 రూపీస్ పర్ కేజీ అమ్మితే. సో ఇంతకుముందు క్వశ్చన్లో నో ప్రాఫిట్ నో లాస్ అని చూసుకున్నాం, అలిగేషన్ మెథడ్లో చేసినాం. అయితే ఇక్కడ 80% స్టూడెంట్ చేసే 100% మిస్టేక్ ఏంటంటే సార్, ఏ రేషియో అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 30-60. 30-60 కేజీ ఎంత కమ్మాలి? 50. ఎంత వస్తుంది? 10 18 5:9 వస్తుంది. మీకు ఇచ్చే ఆప్షన్లో ఏబిలో సిలలో, ఏబిలో ఎక్కడో 5:9 ఉంటుంది, ఏలోనే ఉంటుంది, బిలోనే ఉంటుంది. మీరు తక్కువ రైట్ గుర్తు ఇచ్చేస్తారు, అందులో నో డౌట్ లేదు. 100% ఏలోనో బిలోనో 5:9 ఉంటుంది. గుడ్డిగా చూసేసి 5:9 అని పెడతారు. యాక్చువల్గా మనం 5:9 నిష్పత్తిలో కలిపి 50 రూపీస్ కేజీ అమ్మితే మాత్రం మనకు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదండి. లాస్ట్ 2 years బ్యాక్ ఈ క్వశ్చన్ వస్తే 80% స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్ ఫాలో కారు, కేవలం షార్ట్ కట్స్ మీద మాత్రం డిపెండ్ అవుతారు. ఎవరైతే షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయ్యారో 100% ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మిస్టేక్ చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ బికమ్ సో 125% ఈజ్ ఈక్వల్ 50. సో 100% అంతా 50/125 × 100. 5 10 జా 5 25 జా 25 1 జా 25 4 జా అంటే 40 రూపీస్ పడుతుంది. సో 100% బికమ్ 40. సో మనకి ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనము 50 ప్లేస్లో 40 తీసుకోవాలి. దట్ మీన్స్ 30-60 40. సో రేషియో బికమ్ 20 10:4.
అగైన్ చూద్దాము 5:2 అంటే దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మనకి ఇక్కడ అలిగేషన్ మెథడ్లో ఇక్కడ తీసుకోవాల్సిన వాల్యూ 125% కాదు, 100% తీసుకున్నప్పుడు మాత్రం కరెక్ట్ వాల్యూ వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ ఆన్సర్ చెక్ చేసి కూడా చూపిస్తాను. సో 32 into 5 బట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో నీడ్ టు చెక్. 32 into 5 5 2 జా 160. అదేవిధంగా 120 280. హౌ మెనీ కేజెస్? 7 kgs. 7 kgs 4 ఎమ్మటి అమ్మేస్తాడు, 40 ఎమ్మటి 40 కాదు 50 ఎమ్మటి అమ్ముతాయి. 7 kgsని 50 ఎమ్మటి అవుతే 350 వస్తుంది. సో ప్రాఫిట్ బికమ్ 70/280 into 100. 0 0 4 జా 25% ప్రాఫిట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్కింగ్ అవసరం లేదండి. కాకుండా ఇక్కడ మిడిల్లో తీసుకునే వాల్యూ 100% తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు 50 తీసుకుంటే మాత్రము ఈ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్లో కూడా ఈ ఆన్సర్ ఉంటుంది, ఇది రాంగ్ అయిపోతుంది, 1 మార్క్ డిడక్టివ్. కాంపిటేటివ్ సెక్టర్లో మనకి ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మోడల్ 22. సో ఈ మోడల్ 22 నుంచి అంటే 12th బేస్డ్ అంటే ఇంటర్ బేస్డ్ మీద ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో బాగా ఆడడం జరుగుతుంది. ఈ మోడల్ 22 వచ్చేసి ఇంటర్ బేస్డ్ మీద ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో బాగా ఆడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి అండ్ అదర్ రైల్వే ఎగ్జామ్స్లో బాగా ఆడుతున్నానండి. ఏంటి మరి ఈ మోడల్ 22 యొక్క ప్రత్యేకత చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 5:6. దర్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ల యొక్క నిష్పత్తి ఇచ్చాడు 5:6. మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకటే అనుకోండి అమ్మ, ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ల రేషియో 5:6 ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ కూడా 6 రూపీస్ అనుకోండి. సో కాస్ట్ ప్రైస్ 5 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 6. సో ప్రాఫిట్ ఏమవుతుందంటే 1 రూపీ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 1 రూపీ బై కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ ఇంటూ 100, దట్ ఈస్ 20% ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. సింపుల్గా. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3:2. దెన్ ఫైండ్ ద లాస్. కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3:2. దెన్ ఫైండ్ లాస్ పర్సంటేజ్. సార్ కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 2 రూపీస్ అనుకోండి. ఆటోమేటిక్గా ఇప్పుడు నేనున్నానే ఇది 3 రూపాయలకు కొన్నాను, 2 రూపీస్కి అమ్మాను అంటే లాస్ వస్తుంది. ఎంత వస్తుంది? 1 రూపీ. సో లాస్ 1 రూపీ బై కాస్ట్ ప్రైస్ 3 into 100, దట్ ఈస్ 33 1/3%. అదేవిధంగా ఈ మోడల్లో మరొక క్వశ్చన్. This question is very important now onwards. The cost price of an article is 5/8 of the selling price. Then find profit or loss how much percentage. So ikkada cost price of an article is 5/8 of selling price. 5/8 of selling price. So then find profit percentage. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ ఇంటూలో ఉన్నది సెల్లింగ్ ప్రైస్. ఇది ఇతలు తీసుకొస్తే ఏమవుతుందంటే బై అవుతుంది. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 5/8. జస్ట్ థింక్, కాస్ట్ ప్రైస్ ఈజ్ 5 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 8 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 5 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 8, దట్ మీన్స్ ప్రాఫిట్ ఈజ్ 3 రూపీస్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 బై కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ ఇంటూ 100, దట్ ఈస్ 60% ప్రాఫిట్. సింపుల్ క్వశ్చన్. అదేవిధంగా మరొక క్వశ్చన్. By selling an article, a person got certain profit. This profit is 1/5 in the selling price. Then find profit percentage. Okay. సో ఒక వస్తువును కొంత ధర కమ్మినప్పుడు కొంత లాభం వచ్చిందట, ఆ లాభం అట కాస్ట్ ప్రైస్లో 1/5 అటండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ 1/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1/5. సో ప్రాఫిట్ పర్సంటేజ్ మనకు వచ్చేసి కాస్ట్ ప్రైస్ 1 అనుకోండి,
ప్రాఫిట్ 1 రూపీ, కాస్ట్ ప్రైస్ 5 అనుకోండి, ఇంటూ 100 వేసుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది 20%. ఒకవేళ ఇదే మోడల్లో ప్రాఫిట్ బికమ్ 1/5 ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు అనుకోండి, ప్రాఫిట్ బికమ్ 1/5 ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే మాత్రము కంపల్సరీ మిస్టేక్ చేస్తారు. సో ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రాఫిట్ ఈజ్ 1/5 ఇన్ ద కాస్ట్ ప్రైస్, బట్ ఒకవేళ ప్రాఫిట్ ఈజ్ 1/5 ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే మాత్రము 100% మిస్టేక్ చేస్తారండి. మరి ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ తేడా ఎక్కడ వచ్చింది? మీకు క్వశ్చన్ తెలుసా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాఫిట్ ఈజ్ 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నప్పుడు కంపల్సరీ మీకు ఇచ్చిన కింద 4 ఆప్షన్లలో 20% కూడా ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20% ఇవ్వడానికే అవకాశం కూడా ఉందండి. అంటే ఈ టైప్ ఆఫ్ అంటే సెల్లింగ్ ప్రైస్లో 1/5 ఇచ్చారనుకోండి, 100% 20% కూడా ఉంటుంది, దీని ఆన్సర్ కూడా ఉంటుంది. మరి ఒకవేళ సెల్లింగ్ ప్రైస్లో 1/5 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 1/5 జాగ్రత్త. అంటే 5 రూపీస్కి అమ్మడం వల్ల 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది, 5 రూపీస్కి అమ్మడం వల్ల 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది అంటే మనకి ఇక్కడ 4 రూపీస్ పడుతుంది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 1 రూపీ, కాస్ట్ ప్రైస్ ఇస్ 4 ఇంటూ 100, 25%. చూడండి, ఒకవేళ కాస్ట్ ప్రైస్లో 1/5 అంటే 20, ఒకవేళ సెల్లింగ్ ప్రైస్లో 1/5 అంటే మాత్రం 25. హలో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో 3వ క్లాసు. ఈ 3వ క్లాస్లో మనకు మొత్తంగా 3 క్లాసెస్లో కలిపి 22 మోడల్స్ కవర్ అయ్యాయండి. సో మీకు కానీ నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.